యువనేత, మనందరి భవిష్యత్తు నేత, ఈ రాష్ట్ర భవిష్యత్తు దిక్సూచి నారా లోకేష్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే అధ్యక్షుడిగా నియమించడానికి ఈ జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, సీనియర్ శాసనసభ్యులు ధూళిపాల నరేంద్ర కుమార్ గారు, శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, నక్కా ఆనందబాబు గారు, బోర్ల రామాంజనేయులు గారు, శ్రావణ కుమార్ గారు, అట్లాగే గల్లా మాధవి గారు, నసీర్ గారు, ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యేలందరూ కూడా సపోర్ట్ చేసి నన్ను జిల్లా అధ్యక్షుడిగా నియమించేదానికి వాళ్ళు సహకారం అందించినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఎంఆర్పిఎస్ నాయకుడిగా వ్యవస్థాపక సభ్యుడిగా ఉండి 25 ఏళ్ల పాటు ఉద్యమంలో అనేకమైనటువంటి దశల్లో పనిచేశాను. మొత్తం భారతదేశంలో యువతకి అధ్యక్షుడిగా, విద్యార్థి అధ్యక్షుడిగా, జాతీయ ఎంఆర్పిఎస్కి అధ్యక్షుడిగా 25 ఏళ్ల పాటు ఉద్యమంలో పనిచేశాను. కొన్ని చిన్న కారణాల వల్ల రాజకీయాలే ఈ దళిత జాతికి భవిష్యత్తుని నిర్ణయించేది అని చెప్పి నమ్మి, ఏ రాజకీయ పార్టీ అయితే బాగుంటుందని చెప్పేసి నమ్మి, ఈ దేశంలో దళితులు ఇంకా అసమానతలు ఉండటానికి, వెనకబడటానికి కారణమైనటువంటి కాంగ్రెస్లోకి వెళ్ళకూడదు. అట్లాగే కాంగ్రెస్ ఆలోచనల కంటే ఎక్కువ క్రూరమైనటువంటి ఆలోచనలతోటి ఈ రాష్ట్రంలో సైకోతత్వంతో ఉన్నటువంటి వైసీపీ వైపు చూడకూడదు. దళితుల అభ్యున్నతికి, దళితుల యొక్క అవకాశాలకి, అభివృద్ధి కోసం పనిచేసేటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని నమ్మి తెలుగుదేశం పార్టీలో ఒక సామాన్యమైనటువంటి కార్యకర్తగా నేను చేరాను. ఆ రోజు నుండి ఈ జిల్లాలో, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది, ఇప్పుడు నేను చెప్పినటువంటి పెద్దలే కాకుండా చాలామంది పేర్లు కూడా నేను చెప్పి ఉండకపోవచ్చు, వారందరూ కూడా నాకు సహకరించారు. పెద్దలు, మా తండ్రి సమానులు వర్లా రామయ్య గారు, ఆయన చూపించినటువంటి బాటలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ప్రాణాలకి తెగించి పనిచేసాను అంటే వీళ్ళందరూ నాకు ధైర్యంగా ఉన్నారనేటువంటి ఒక నమ్మకంతో ఆ రోజు పనిచేశాం. జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవటం అంటే చిన్న విషయమేమి కాదు. కాకపోతే చాలామందికి పదవులు పోతాయో, వ్యాపారాలు పోతాయో, లేకపోతే ఇంకోటి పోతుందని భయం ఉండేదేమో కొద్ది మందికి. నాకు ఏమీ లేదు కాబట్టి నాకేం పోదని ప్రాణం తప్పని చెప్పేసి తెగించి పనిచేసాం. వాటన్నిటిని కూడా గుర్తించినటువంటి నాయకులు, అధినాయకులు, మనందరి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వీళ్ళందరి సహకారంతో నన్ను జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజంగా చాలామంది అనుకుంటున్నారు ఇక్కడ గుంటూరు జిల్లాలో కత్తి మీద సామని ఒకళ్ళు భయపెడతారు, పెద్దలు ఉన్నారని ఇంకొకరు భయపెడతారు, సీనియర్లు ఉన్నారని చెప్పేసి ఇంకొకరు భయపెడతారు, చాలా కష్టం అని చెప్పేసి భయపెడతారు. నేను అనుకుంటా ఉన్నా, తెలుగుదేశం పార్టీకి కంచుకోటైనటువంటి తెలుగుదేశం రక్తాన్ని నరనరాన ఎక్కించుకొని 40 సంవత్సరాల పాటు ఉన్నటువంటి ఈ పెద్దల సమక్షంలో పనిచేయటం అనేది చాలా అదృష్టం, చాలా చక్కగా చేసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పేసి నేను భావిస్తున్నా. పెద్దలు చెప్పారు, పెమ్మసాని గారు, సహనం అన్నిటినీ జయిస్తుందని. అట్లాగే బైబిల్లో కూడా కొటేషన్ ఉంది, దృఢమైనటువంటి ఎముకల్ని కూడా నరమలేనటువంటి నాలుక పిప్పిని చేస్తుందని చెప్పేసి ఒక బైబిల్లో కొటేషన్ ఉంది. నాలుకొక్కటి ఆధీనంలో పెట్టుకొని శత్రువెవరో మిత్రువెవరో గుర్తు పెట్టుకోగలిగితే, మనవాడిని మనం ప్రేమించగలిగితే, శత్రువు మీద అంటే రాజకీయ ప్రత్యర్థి మీద యుద్ధం చేసేటువంటి నేర్పు ఉండగలిగితే ముందుకెళ్తామని చెప్పేసి నమ్మకం ఉంది. పెద్దలందరి ఆశీస్సులతోటి వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు తీసుకొని ఈ జిల్లాని మరి పార్టీ పరంగా ముందుకు నడిపిస్తారని, తప్పులు ఏమైనా ఉంటే పెద్దలు
మమ్మల్ని మన్నించి సరైనటువంటి మార్గంలో నడిపిస్తారని చెప్పేసి కోరుకుంటూ, మీరందరూ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నడిపినందుకు మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను.